నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, ఇష్యూ ఏదైనా, పార్టీ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధి అందరూ సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం నిజామాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే అక్కడ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మారని ప్రభుత్వ పాఠశాల పరిస్థితి అన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మన ఊరు మనబడి పేరుతో పాఠశాలలో మౌలిక వసతుల కల్పన చేశామంటే కూడా ప్రభుత్వం ప్రారంభించినటువంటి పరిస్థితి, చెప్పుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ అనేక పాఠశాలలు ఇప్పటికి కూడా కనీస సౌకర్యాలు కూడా కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక శిథిలావస్థకు చేరినటువంటి పాఠశాలలు కూడా చాలా వరకు ఉన్నాయి. ఎప్పుడు పెచ్చులు ఊడి పడిపోతాయంటూ బిక్కుబిక్కుమంటూ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా చాలా ఇబ్బందిగా చదువుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భయోందనలతో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఇట్లా తెలంగాణ ఉద్యోగం కోసం కొట్లాడిన విద్యార్థి సంఘ నాయకులు మరోసారి కూడా తెలంగాణ వచ్చి 9 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మరో ఉద్యమాల బాట పట్టిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే కొట్లాడి తెచ్చుకున్న కోసం అయితే తెలంగాణ ఉద్యమం ముఖ్యంగా నడిచింది నీళ్లు, నిధులు, నియామకాల కోసం. అయినా కొట్లాడి తెచ్చుకున్న విద్యార్థులు అనేక మంది పోరాటం చేశారు. పోరాటం చేసిన తర్వాత కూడా తెలంగాణ వచ్చి 9 సంవత్సరాలు అవుతుంది. 9 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఇటు తెలంగాణలో కూడా విద్యా సంస్థల పరిస్థితి మారని పరిస్థితి ఉంది. అనేక పాఠశాలలు పూర్తిగా శిథిలావస్థకు చేరినాయి. అనేక ఎప్పుడు పెచ్చులు ఊడిపడతాయో, ఎప్పుడు పగుళ్ళు వస్తాయో కూడా తెలియని పరిస్థితి. భారీ వర్షం వస్తే మాత్రం ఖచ్చితంగా వస్తే మాత్రం పూర్తిగా తడిచి ముద్దయ్యే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇక వైపు రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన విద్యారంగానికి పెద్దపీట వేస్తాం, అనేక మౌలిక వసతులు కల్పిస్తాం. మన ఊరు బడి పేరుతో కూడా ఒక మంచి స్కీమ్ తో కూడా ప్రభుత్వ పాఠశాల అన్నింటినీ కూడా మెరుగైన వసతులు కల్పిస్తామని చెప్తున్నప్పటికీ కూడా అవి ఎక్కడ కూడా అమలు కాని పరిస్థితి ఉంది. చాలా మటుకు ప్రభుత్వ పాఠశాలలో కూడా కనీసం బాత్రూమ్ లేని పరిస్థితి ఉంది. అనేక పాఠశాలలో పూర్తిగా ఇటు పైన ఫ్యాన్ కూడా లేని పరిస్థితి. అనేక పాఠశాలలో కూడా ఉన్న పెంకులు కూడా రంధ్రాలు పడి వర్షం వచ్చి పూర్తిగా నీరు కూడా పారే పరిస్థితి మొత్తానికి. దీనిపై కూడా విద్యార్థి సంఘ నాయకులు ఎన్నిసార్లు ఉద్యమాలు కూడా ఇటు ప్రభుత్వ పాఠశాలలు కూడా మారని పరిస్థితి. ముఖ్యంగా నిజామాబాద్ నడిబొడ్డున్నటువంటి కొట్టగల్లీలో ప్రభుత్వ పాఠశాల చూస్తే ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగా ఉన్నాయో స్పష్టంగా అర్థమవుతుంది. ఇటు నిజామాబాద్ తో పాటు బాన్సువాడ, ఎల్లారెడ్డి పట్టణంలో ప్రభుత్వ పాఠశాల కావచ్చు, అలాగే ఇటు బాల్గొండ నియోజకవర్గం చెందినటువంటి పోచంపాడు ప్రభుత్వ పాఠశాల అనేక పాఠశాలలు కూడా పూర్తిగా శిథిలావస్థ చెందిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా పాఠశాలలు మాత్రం ఇటు పశువుల కొట్టంగా కన్నా హీనంగా కూడా ఉన్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దీనిపై కూడా ఇంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టని పరిస్థితి. ఇది మరోవైపు చూసుకున్నట్లయితే అనేక ప్రభుత్వ పాఠశాలలో కనీస ఉపాధ్యాయులు కూడా లేని పరిస్థితి ఉంది. అనేక పాఠశాలలో 1-2 ఉపాధ్యాయులతో అనిపిస్తున్న పరిస్థితి మాత్రం ఉంది. దీనిపై కూడా విద్యార్థి సంఘ నాయకులు కూడా అనేక పోరాటాలు చేస్తున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే ప్రతి మండల కేంద్రంలో ఎంఈఓను ఏర్పాటు చేయాలి. ఇంతవరకు కూడా చాలా మండలాలు కూడా ఎంఈఓలు కూడా లేని పరిస్థితి ఉంది. 2-3 మండలాలు కలిపి ఒక ఎంఈఓ పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి మండలకు ఎంఈఓ ఉంటే మాత్రం ప్రభుత్వ పాఠశాల ఎలా నడుస్తుంది కూడా పూర్తి పర్యవేక్షణ ఉంటుంది. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎంఈఓలను నియమించకపోవడంతో ఇష్టారాజ్యంగా కూడా పాఠశాల నడుస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. దీనిపై కూడా మొన్న ఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు ఉద్యమ పడుతుంటే ఈ రోజు ఏబీపీ ఆధ్వర్యంలో కూడా చలో కలెక్టరేట్ పిలిపించాయి. అనేక మంది ఇటు కలెక్టరేట్ వాటికు భారీగా తరలివచ్చి అక్కడ విద్యా వ్యవస్థను కూడా మెరుగుపరచాలి, తాము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది కాదు, పూర్తిగా మెరుగైన విద్యను కూడా అందించాలని కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మరోవైపు ఇటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు, ఇంతవరకు కూడా కనిపించే పరిస్థితి ఉంది. సంవత్సరానికి లక్షల మంది నిరుద్యోగులు రోడ్డు పడిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు చాలా ఉద్యోగాలు కూడా ఇవ్వని పరిస్థితి అని చెప్తున్నారు. నిరుద్యోగ బుద్ధి ఇస్తామన్నారు, ఇంతవరకు కూడా ఇవ్వని పరిస్థితి ఉందని చెప్పి కూడా విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. కనీసం పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. చాలా ప్రభుత్వ వసతి గృహాలు కూడా చాలా మటుకు కూడా మెరుగైన బిల్డింగ్లు కూడా లేని పరిస్థితి ఉంది. దీనిపై కూడా విద్యార్థి సంఘ నాయకులు కూడా మండిపడుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి విద్యారంగాన్ని వేరుపరిచేందుకు దృష్టి సారించాలని చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. రాజశేఖర్, ఒకటి ప్రధానంగా అంటే ఎంతవరకు ఏ స్కూల్లో పూర్తి స్థాయిలో వసతుల లోపం ఉంది, ఎంతవరకు పూర్తి స్థాయిలో కూడా అంటే వసతులు ఇంకా కల్పించాల్సిన పాఠశాలలు ఉన్నాయనే లెక్క ఏమైనా ఎంతవరకు తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉందా? అలాగే ప్రధానంగా ఏవైతే చెలో కలెక్టరేట్కు మొన్న ఏఎస్ఎఫ్ ఒకటి, అలాగే ఇవాళ ఏబీవీపీ కార్యకర్తలు పిలిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ నేపథ్యంలో కలెక్టర్ నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారుల నుంచి ఏమైనా సమాధానం వచ్చిందా? అయితే ప్రధానంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్న చాలా పాఠశాలలో
చాలా పాఠశాల అంటే ఇటు బాల్కొండ నియోజకవర్గం కావచ్చు, నిజామాబాద్ ప్రధానంగా ఇంత ముందు చెప్పినట్లు నిజామాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి కొట్టగల్లి ప్రభుత్వ పాఠశాలతో పాటు అనేక పాఠశాలలు కూడా పూర్తిగా శిథిలాలకు చేరాయి. బస్సుల కొట్టంగా ఘోరంగా ఉన్న పరిస్థితి ఉంది. దీనిపై కూడా విద్యార్థి సంఘాలు చాలా మట్టుకు ఆందోళన చేసినప్పటికీ ఇంతవరకు ఇటు అధికారులు కూడా స్పందించని పరిస్థితి ఉంది. ఇటు మొన్న ఏఎస్ఎఫ్ నాయకులు, ఈ రోజు ఏబీపీ నాయకులు కూడా ఇటు చాలా కలెక్టర్ పిలిపించారు. అక్కడ కలెక్టరేట్ వద్ద కూడా బైఠాయించి విద్యారంగాన్ని మెరుగుపరచాలి, కలెక్టర్ బయటకు వచ్చి తమకు హామీ ఇవ్వాలని చెప్పినప్పటికీ కూడా ఇంతవరకు కలెక్టర్ తో పాటు కలెక్టర్ కావచ్చు, జేసీ ఇంతవరకు కూడా ఏ ఒక్క అధికారి కూడా డిఓ కావచ్చు, ఎంతవరకు ఏ ఒక్క అధికారి కూడా వచ్చి వాళ్ళకు హామీ ఇచ్చిన పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. అయితే ఖచ్చితంగా మెరుగైన విద్యారంగాన్ని మెరుగుపరచాలి, అప్పుడే మంచి విద్య కూడా అందించిన వారు అవుతారు. ఇటు ప్రైవేట్ పాఠశాలలు చూసుకున్నట్టు ప్రైవేట్ పాఠశాలలో లక్షల ఫీజులు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. టెక్నోతో పాటు ఒలింపియా అనే కొత్త పేర్లు పెట్టి మరి లక్షల ఫీజు వసూలు చేస్తున్నారు. మధ్య తరగతి ప్రజలు అంత కట్టలేని లేక స్తోమత లేని ప్రజలు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుందాం వస్తే ఇక్కడ కనీసం మెరుగైన వసతులు కూడా లేని పరిస్థితి అని చెప్పి పూర్తిగా పైసలు కొట్టంగా ఈనంగా ఉన్న పరిస్థితి అని చెప్పి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని కూడా చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఇంతవరకు రెండు విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున వందల మంది విద్యార్థి సంఘ నాయకులు కూడా విద్యార్థులు కూడా అక్కడ వచ్చి ధర్నా నిర్వహించారు. కలెక్టర్ గేట్ ఎక్కి లోపలికి తొచ్చుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారి పోలీసులు ఇటు అరెస్ట్ చేశారే తప్ప కానీ ఇంతవరకు కలెక్టర్ కావచ్చు, ఇక్కడ ఉన్నత సంబంధించిన అధికారులు కావచ్చు, ఎవరు కూడా ఇక్కడ వారికి వచ్చి హామీ ఇచ్చిన పరిస్థితి మాత్రం లేదు అని చెప్పవచ్చు. రాజశేఖర్ సంబంధించి ఎవరైతే ఉన్నారో విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి పూర్తి స్థాయిలో కూడా విద్యా సంస్థలు పూర్తిగా మేము బలోపేతం చేస్తున్నాం, ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెడుతున్నాం, విద్యార్థులు అంటే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను కూడా పెంచే దిశగా వెళ్తున్నాం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ వాస్తవానికి చూసుకుంటే చాలా స్కూళ్ళలో ఇప్పటికీ కూడా కనీస అవసరాలు తీర్చడానికి వసతులు కూడా కల్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే విద్యాశాఖ సంబంధించినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు ఏమైనా స్పందించే అవకాశం ఏమైనా ఉందా? ఇంతవరకు తన వరకు ఏమైనా ఇష్యూకి సంబంధించి పూర్తిగా ప్రాతిపదికలు ఏమైనా తన వరకు వెళ్ళాయి, కంప్లైంట్గా ఏమైనా వెళ్ళిందా? అంటే తెలంగాణ రాకముందు చాలా మటుకు విద్యా పాఠశాల కూడా అదే దుస్థితి ఉంది. తెలంగాణ వచ్చి 9 అయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా పాఠశాలలు కూడా మెరుగైన వసతులు కల్పించలేదు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం మనబడి పేరుతో మెరుగైన సదుపాయాలు కల్పిస్తామని చెప్పి ఉదరగొడుతుంది తప్ప ఇంతవరకు చేసిన పరిస్థితి కూడా లేదు. చాలా మటుకు ఇటు ఓటింగ్స్ పెట్టి మరి పెడుతున్నారు తప్ప కానీ ఇంతవరకు చాలా పాఠశాలలు కూడా వాళ్ళు కనీస వసతులు కూడా కల్పించే దుస్థితి అని చెప్పి ఇటు విద్యార్థులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా ఇంతవరకు ఈ విషయంపై కూడా స్పందించలేదు. కేవలం ఇటు ప్రకటనలు చేయడం తప్ప ఇటు ఇంతవరకు కూడా ఏ అధికారులు కూడా ఇంతవరకు స్పందించలేదు. ఉన్న చూసుకున్నట్లయితే భాషల్లో అక్కడ మెరుగైన వసతులు కల్పించలేదు. మెస్ విషయంలో కూడా చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి చాలా మంది కొన్ని నెలల పాటు కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు రోడ్డెక్కి ధర్నా చేశారు. అయినప్పటికీ కూడా అక్కడ ఇంతవరకు ఏ అధికారులు స్పందించలేదు. సబితా ఇంద్రారెడ్డి అక్కడ వెళ్ళని పరిస్థితి ఉంది. కేవలం అక్కడ తాము అన్ని వసతులు కల్పిస్తామని చెప్పి బట్టలకి పరిమితం అవుతున్నారని చెప్ప ఇంతవరకు ఎక్కడా కూడా మాట నిలబెట్టుకున్న పరిస్థితి లేదని చెప్పి కూడా ఇక్కడ విద్యార్థి సంఘాలు మండిపడుతున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించాలి, అలాగే ప్రభుత్వ పాఠశాలలో అధిక ఫీజులు కూడా విషయంలో కూడా వారిపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఖచ్చితంగా రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి కూడా విద్యార్థి సంఘాలు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. రాజశేఖర్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉండవి. నెక్స్ట్ మనం ఢిల్లీ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి రాజు మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే బీజేపీలో భారీ ప్రక్షాళన జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పలు రాష్ట్రాలకు బీజేపీ నూతన అధ్యక్షుల నియామకం జరిగింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి అయితే ఇక ఏపీ బీజేపీ అధ్యక్షులుగా దగ్గుపాటి పురంధేశ్వరి నియమించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా ఈటెల రాజేందర్ని, అలాగే బీజేపీ జాతీయ కార్యవర్గ కమిటీలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా చోటు కల్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక రఘునందన్ కూడా నిన్న జరిగినటువంటి ఆయన ఢిల్లీ ప్రెస్ మీట్లో కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి, విన్నటువంటి పరిస్థితులు ఏంటి అనేది రాజు చెప్తారు. రాజు చెప్పండి. మొత్తానికి గమనిస్తే ఈ పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఇవి పూర్తిగా కూడా ఎలక్షన్స్ ని దృష్టిలో పెట్టుకొని తీసుకున్న నిర్ణయాలని చెప్పవచ్చు. ఎందుకంటే ఎవరైతే పార్టీలో చేరారో అటు వారిని సపోర్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే వారి అసమ్మతి రాగానే కొంతవరకు మద్దతు పలికినట్టే అనుకోవచ్చు. ఎందుకంటే వారు కనుక ఈ సమయంలో ఇటువంటి కీలకమైనటువంటి సమయంలో పార్టీకి వ్యతిరేకంగా ఎటువంటి చర్యలకు పాల్పడినా కూడా తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని గ్రహించినటువంటి అధిష్టానం తొందరగా చర్యలు చేపట్టింది. మరోవైపు బండి సంజయ్ని కూడా ఒక రకంగా ఉజ్జగించిందని చెప్పవచ్చు. ఎందుకంటే తను ఒకవేళ పార్టీ పదవికి దూరంగా ఉంటే తాను ఎటువంటి పదవి ఆశించరని పేర్కొన్నటువంటి నేపథ్యంలో తనతో మాట్లాడిన తర్వాతే పూర్తి స్థాయిలో తన సేవల్ని వినియోగించుకుంటామని
హామీ ఇచ్చిన తర్వాతే తనని ఈ పార్టీ పదవికి రాజీనామా చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి వచ్చినటువంటి కిషన్ రెడ్డికి ఇప్పటికే దీనిపై అనుభవం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో మంచి పట్టు ఉంది. మరోవైపు ఏ రకంగా వెళ్ళాలి అంటే వస్తున్నటువంటి ఎన్నికల విషయంలో మాత్రం తను ఏ రకంగా వెళ్ళాలనే దానిపై అధిష్టానం కూడా స్పష్టత ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరోవైపు బండి సంజయ్ ని నేరుగా ఒక పెద్ద పదవి అంటే కేంద్రంలో ఇప్పుడు రీషఫిల్ ఉన్నటువంటి ఈ తరుణంలో పెద్ద పదవి ఇవ్వడం ద్వారా తన సేవల్ని వినియోగించుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. తనకు ఉన్నటువంటి వాయిస్ ఏదైతే ఉందో అంటే తను ఒక ఫైర్ బ్రాండ్ నేతగా పేరుంది కాబట్టి తన సేవల్ని కూడా వినియోగించుకోవాలని చూస్తుంది. ఇక ఈటల రాజేందర్ కనుక గమనించినట్లయితే కొద్ది కాలం పాటు అంటీ ముట్టనట్టు వ్యవహరించినటువంటి ఈటల మరో పార్టీ వైపు చూస్తున్నారనే ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో డ్యామేజ్ కంట్రోల్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. పక్కన ఉన్నటువంటి ఏపీలో కూడా ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎవరైతే ఇనాక్టివ్ గా ఉన్న నేతల్ని కూడా అంటే సమన్వయంతో వెళ్తేనే ఎన్నికల్లో తాము ఆశించిన ఫలితాలు సాధించవచ్చని చూస్తున్నారు. మరోవైపు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎటువంటి రిస్క్ లేకుండా అంటే తమకు అనవసరమైన ఇబ్బందులు క్రియేట్ చేయకుండా ఉండాలని ఇలా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది శేఖర్. వివాదాలకు ఎక్కడ తావు లేకుండా అంటే ప్రస్తుతం ఒక సేఫ్ గేమ్ లాగా బీజేపీ పక్కగా ఒక భారీ ప్రక్షాళన చేసింది అనుకోవచ్చు. అంటే ఇంకోటి ప్రధానంగా ఇక్కడ మనం తెలంగాణ బీజేపీ ఈటల రాజేందర్ అంటే ప్రచార కమిటీ నుంచి ఆయనకు ఒక కొత్త పదవి ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ కిరణ్ కుమార్ రెడ్డి అనేది బీజేపీ జాతీయ కార్యవర్గ కమిటీలోకి తీసుకోవడం అనేది ఇక దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? నిజానికి ఇప్పటికే కిరణ్ కుమార్ రెడ్డికి సీఎం గా పనిచేసినటువంటి ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డికి సీఎం గా పనిచేసిన అనుభవం ఉంది. మరోవైపు తనకంటూ ఒక వ్యక్తిగతంగా ఒక అనుచర గణం ఉంది. మరోవైపు బలమైన సామాజిక వర్గానికి చెందినటువంటి నేత కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా తనకు ఆ స్థాయి పదవి కట్టబెట్టినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఈసారి జరగనున్న ఎన్నికలు చాలా క్లిష్టమైనవి. ఎందుకంటే గతంతో పోలిస్తే ప్రాంతీయ పార్టీల బలం చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ తెలంగాణ కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో వాటిని ఒక జాతీయ పార్టీగా ఎదుర్కోవాలి అంటే స్థానికంగా ఉన్నటువంటి ఏవైతే వర్గాలు ఉన్నాయో వాటిని సంతృప్తి పరిచే విధంగా పదవులు ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఈటల రాజేందర్ కనుక చూసినట్లయితే మొదటి నుండి కూడా ఆ సామాజిక వర్గానికి పర్టికులర్ గా ఒక బీసీ నేతగా బలమైన బీసీ నేతగా పేరున్నటువంటి ఈటల రాజేందర్ కి ఇవ్వడం ద్వారా ప్రస్తుతం తెలంగాణలో బీసీలను కొంతవరకు సాటిస్ఫై చేసినట్టుగా ఇక్కడ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు తను ఏదైతే కోరుతున్నారో అంటే సమన్వయం ఏదైతే లేదు అని ఏదైతే కోరుతున్నారో దాన్ని కూడా కొంతవరకు పరిగణలోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. గతంలో లాగా అంటే ఎవరినైనా సరే కలుపుకొని పోతేనే తాము సరైనటువంటి స్థానం ఇస్తామనే ఒక విషయాన్ని అధిష్టానం కూడా అందరికీ స్పష్టంగా ఈ ఎంపిక ద్వారా తెలియజేసినట్టుగా తెలుస్తుంది. సేమ్ టైం డ్యామేజ్ కంట్రోల్ కోసం అంటే బండి సంజయ్ బయటకి తాను ఎట్టి పరిస్థితుల్లో తాను ఇతర పదవులను ఒప్పుకోను, ఒకవేళ తనని కనుక తీసివేస్తే సామాన్య కార్యకర్తగా పార్టీ కోసం పనిచేస్తానని పేర్కొన్నటువంటి నేపథ్యంలో తనని కూడా పూర్తి స్థాయిలో కన్విన్స్ చేయడం జరిగింది. అంటే ఓవరాల్ గా ఈ పరిణామాలన్నీ కనుక చూసినట్లయితే ఇవి రానున్న 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఎవరు కూడా నష్టపోకుండా రాష్ట్రంలో కొత్త తలనొప్పులు తేకుండా ప్రతి వర్గాన్ని కూడా సాటిస్ఫై చేసే విధంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది శేఖర్. ఒకటంటే ఇప్పుడు కిషన్ రెడ్డి నాయకత్వం ఏదైతే అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత నాకు వద్దని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అది మనం మీడియా ముఖంగా తెలిసినటువంటి పరిస్థితి. అంటే వద్దు అన్నటువంటి పదవిని ఇవ్వడంపై అంటే ఒక స్ట్రాటజీ అనేది ఇక్కడ బీజేపీ ప్లే చేసినటువంటి పరిస్థితి మనం మాట్లాడుకుంటూ ఒక సేఫ్ సైడ్గా ఒక ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఇక్కడ పూర్తిగా బీజేపీకి చూసుకుంటే బండి సంజయ్ దూకుడుగా వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రతిదాన్ని కూడా ఒక క్లియర్ కట్గా ఆయన విధానం వేరే ఉంటుంది. కానీ కిషన్ రెడ్డి పూర్తిగా డిఫరెంట్గా ఆయన ప్రతి విషయాన్ని కూడా డీల్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎలా చూడొచ్చు అంటారు? మా రాజకీయాల్లో మార్పు ఉండవచ్చు అనుకోవచ్చు మనం? నిజానికి బండి సంజయ్ సేవల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునే అవకాశం ఉందని ఇప్పటికే మనం పేర్కొన్న సంగతి తెలిసింది. ఇటువంటి పరిస్థితుల్లో కిషన్ రెడ్డి గతంలో లాగంటే ఇప్పటికే తను కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. తను ఒకవేళ పార్టీని బలపరచడానికి అంటే పార్టీలో ఉన్నటువంటి కొత్త తరం నేతలు కావచ్చు అలాగే పాత తరం నేతల మధ్య సమన్వయాన్ని సాధిస్తూ కొంత దూకుడు లేనటువంటి అధ్యక్షుడు అయితేనే బాగుంటుందని అభిప్రాయంలో అధిష్టానం ఉంది. మరోవైపు బండి సంజయ్ కి ఉన్నత పదవి ఇవ్వడం ద్వారా ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక
వ్యక్తికి ఒకే పదవి అనే సిస్టమ్ ఇక్కడ కొనసాగుతోంది. దీనికి కొనసాగింపుగా బండి సంజయ్ని కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకొని కిషన్ రెడ్డిని పార్టీ సేవలను వినియోగించుకునే అవకాశం ఉంది. మరోవైపు ఇక్కడ ఒక్క దగ్గరే కాదు, ఇతర రాష్ట్రాల్లో సైతం సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వారికి ఎన్నికల బాధ్యతలు పూర్తిగా అప్పగించే అవకాశం ఉంది. ఎందుకంటే మనం గమనిస్తే ఈ మధ్య జరిగిన పరిణామాల వల్ల అటు మధ్యప్రదేశ్ లో కొంతవరకు ఇబ్బందికర పరిణామంలో ఉంది, రాజస్థాన్ లోనూ సమస్య ఎదురవుతోంది బీజేపీకి. ఇటువంటి పరిస్థితుల్లో పూర్తిగా నార్త్ బెల్ట్ ని నమ్ముకొని ఉంటే ఇబ్బందికరంగా మారిందని తనకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల సహకారం కూడా తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. కొంతవరకు ఓవరాల్ గా సార్వత్రిక ఎన్నికలను దృష్టి పెట్టుకొని, అంటే అసెంబ్లీలో తన టార్గెట్ ని ఫినిష్ చేస్తూనే సార్వత్రిక ఎన్నికల్లో తను కోరుకుంటున్నటువంటి 300 సీట్ల టార్గెట్ ని రీచ్ అయినా కాకపోయినా కనీసం ఆ మెజారిటీ వరకు వెళ్ళనే ఉద్దేశంతోనే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది బీజేపీ. ఎందుకంటే ఒకసారి అధికారం పోతే తిరిగి చేజిక్కొంచుకోవడం అంత సులువైన విషయం కాదనే విషయం బీజేపీ పెద్దలకు తెలుసు. కాబట్టి అన్ని రకాల వ్యూహాలను అమలు చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో తిరిగి అధికారంలోకి రావడానికి ఎన్ని మెట్లు దిగడానికైనా బీజేపీ అధిష్టానం సిద్ధంగా ఉంది. రాజశేఖర్, మొత్తానికి బీజేపీ అనేది లోటుపాట్లు సరి చేసుకుని ఒక ప్రక్షాళన అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ మనం మహబూబ్ నగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ప్రదీప్ మనకి అందుబాటులో ఉన్నారు. ఇక టీబీజేపీలో జితేందర్ రెడ్డి వరుస ట్వీట్ల కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చర్చలకు తెరలేపుతున్నటువంటి జితేందర్ రెడ్డి ట్వీట్లు, వ్యాఖ్యలు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎమ్మెల్యే రఘునందనరావు డిమాండ్ సరైనదైనటువంటి జితేందర్ రెడ్డి వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు దానికి ఒక తెరపడినప్పుడు కూడా పూర్తిగా జితేందర్ రెడ్డి డిమాండ్ కూడా రఘునందనరావు సపోర్ట్ చేస్తూ బాహాటంగానే బీజేపీ పెద్దలు కూడా ఒక రకంగా విమర్శిస్తూ ట్వీట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి ప్రదీప్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. అయితే ఎప్పుడు అధిష్టానం ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు జితేందర్ రెడ్డి గత వారం రోజులుగా చేస్తున్న ట్వీట్లు రాజకీయ వర్గాల్లో అంచనాలు రేపాయని చెప్పొచ్చు. అయితే బీజేపీలో అంతర్గతంగా గత కొంతకాలంగా నడుస్తున్న వ్యవహారాల తీరు నచ్చకని జితేందర్ రెడ్డి ఇటువంటి ట్వీట్లు చేస్తున్నారని తెలుస్తా ఉంది. అయితే నిన్నగాక మొన్న బీజేపీ పార్టీ నేతలకు ఏదైతే దున్నపోతులకు ఇచ్చే ట్రీట్మెంట్ ఇవ్వాలంటూ ట్వీట్ చేయడం బీజేపీ పార్టీలోనే కాదు మిగతా రాజకీయ పార్టీల్లోనూ కొంత సంచలనం రేపిందని చెప్పవచ్చు. అయితే నిన్నగాక మొన్న రఘునందన్ రావు పైన చేస్తూ రఘునందన్ రావు డిమాండ్ సమంజసమైంది అని అతనికి ఉన్నత పదవులు ఇవ్వాలంటూ కూడా ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలోనే జితేందర్ రెడ్డి వ్యాఖ్యలకు, జితేందర్ రెడ్డి ట్వీట్లకు రాజకీయ వర్గాల్లో బీజేపీ అంతర్గతంగా కొంత చర్చ అయితే నడుస్తా ఉంది. అయితే ఇటువంటి పార్టీకి నష్టం చేకూరుతాయని ఒక వర్గం, పార్టీకి ఇటువంటి చర్చ నడుస్తేనే పార్టీకి లాభం చేకూరుతుందని ఒక వర్గం చర్చలు అయితే నడుస్తా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే బీజేపీ ఏదైతే జాతీయ ఉపాధ్యక్షుడు జితేందర్ రెడ్డి ట్వీట్లకు ఈటెల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. అయితే ఈ కౌంటర్ నేపథ్యంలో నిన్న సోమవారం తన ఫామ్ హౌస్ కు ఈటెల రాజేందర్ తో పిలిపించి చర్చలు జరిపిన నేపథ్యంలో కొంత పార్టీలో కూడా ఇటువంటి చర్చలు నడవడం వల్ల కొంత లాభం జరుగుతుందని, అన్ని సమస్యలు తీరిపోయినట్టేనని ఈ చర్చల ద్వారా అనుకుంటున్న నేపథ్యంలోనే జితేందర్ రెడ్డి ఇటువంటి కామెంట్ చేయడం కూడా కొంతవరకు పార్టీకి నష్టం కలిగిస్తాయని కేంద్ర నాయకత్వంలో రాష్ట్ర నాయకత్వంలో కూడా కొంత చర్చలు అయితే నడుస్తా ఉన్నాయి. రాజశేఖర్, అంటే ఒకటి ప్రదీప్, ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు రావడం, మీడియా ముఖంగానే వచ్చి ఒకరిపై విమర్శలు చేసుకోవడం జరుగుతుంది. బీజేపీలో ఇప్పుడు చాలా వరకు తక్కువగా అని చెప్పుకోవచ్చు. కానీ ఇది కూడా ఒక పొలిటికల్ స్ట్రాటజీ అనుకోవచ్చు. అంటే వార్తల్లో ఈ మధ్యన తక్కువగా కనిపిస్తున్నటువంటి బీజేపీకి ఏదో ఒక రకంగా ఇప్పుడు మారుతున్నటువంటి అధ్యక్ష పదవులు కానీ రాబోతున్న ఎన్నికల నేపథ్యంలోనే ముందుగా ఏదైనా ఒక చిన్న స్ట్రాటజీ ఏమైనా మనం ఆ విధంగా ఆలోచించే అవకాశం ఉంది అనుకోవచ్చా? అయితే ఏదైతే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ వేగంగా పుంజుకుంటున్న నేపథ్యంలో బీజేపీ చతికిల పడిపోయిందని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే బీజేపీ నేతలు ఒక్కొక్కరే కాంగ్రెస్ వైపు చూస్తుండడం, తర్వాత గత కొన్ని రోజులుగా అటు సోషల్ మీడియాలోనూ పలువురు నాయకులు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు కూడా చర్చ జరగడం ద్వారానే ఇటువంటి ట్వీట్లు చేసినట్టు కూడా మనకు విశ్వసనీయంగా వర్గాల ద్వారా తెలుస్తా ఉంది. అయితే జితేందర్ రెడ్డి ఈ వైఖరి నచ్చకనే ఇటువంటి ట్వీట్లు పార్టీకి లాభం చేకూర్చే విధంగా కూడా చేస్తున్నట్టు కూడా
జితేందర్ రెడ్డి చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే అటు రాజకీయ వర్గాల్లోనూ ఇటు ఇతర పార్టీల్లోనూ ఈ చర్చలు కొంత చర్చలకైతే దారి తీసింది ఈ ట్వీట్లు అయితే అది చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే బీజేపీ శ్రేణుల్లో అయితే బీజేపీ పార్టీలో కూడా అంతర్గతంగా నాయకుల మధ్య కొంత వ్యత్యాసం అయితే కొంత దూరం అయితే పెరిగిందని కూడా అనుకుంటున్నారు రాశి. రైట్. ఒకటి ప్రదీప్, ప్రధానంగా కిషన్ రెడ్డికి జాతీయ ఇప్పుడు చూసుకుంటే అధ్యక్ష పదవి ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా అంటే రఘునందన్కి ఇవ్వాలని ఆయన కూడా ఒక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి, ట్వీట్లు ఒక ఎత్తు అయితే ఆయన కూడా మీడియా ముఖంగా వచ్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఇప్పుడు విరుద్ధంగా ఒక లోటుపాట్లు సరి చేసుకునే విధంగా ఒక బీజేపీ వ్యవహరించి కిషన్ రెడ్డికి ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానిపై తర్వాత ఏమైనా ఆయన స్పందిస్తూ ట్వీట్లు చేసే పరిస్థితి ఏమైనా ఉందంటారా? అయితే ఇప్పటికైతే ఏదైతే బండి సంజయ్ అధ్యక్ష పదవిని కొనసాగించాలని జితేందర్ రెడ్డి మీడియా ముఖంగా చెప్పిన అంతర్గత వ్యవహారం అయితే మనకు బండి సంజయ్ వైపే ఉందని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని మార్పుపై అయితే కూడా ఉన్నాయి. నాయకులకు పదవులు ఇస్తుండటం ఉండడం తనకు కూడా అర్హత ఉందంటూ కూడా. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్. నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. గజ్వేల్ పట్టణంలోని నిన్న రాత్రి చోటు చేసుకున్నటువంటి ఒక ఘర్షణ ఇప్పుడు అక్కడ రాజకీయంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శివాజీ విగ్రహం వద్ద ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేయడంతో మొదలైనటువంటి వివాదం నిరసన పట్టణంలో ఇక ర్యాలీగా నిర్వహించినటువంటి హిందూ సంఘాల నేతలు ఈ నేపథ్యంలో నిరసన నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీస్ స్టేషన్ ముందు హిందూ సంఘాలు ఆందోళన కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇక బాధ్యులపై చర్యలు తీసుకొని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనలో ముగ్గురిని కూడా అరెస్టు చేసినట్లు సిద్దిపేట సిపి శ్వేత వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఒక అక్కడ శివాజీ విగ్రహం వద్ద పూర్తి స్థాయిలో కూడా రాజకీయాలు అనేవి మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉద్రిక్తత వాతావరణం ఏర్పడడం వెనుక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి శివాజీ చెప్పండి. సునీల్ చెప్పండి. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో గత రాత్రి నుంచి తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. అయితే గజ్వేల్ పట్టణంలో ఉన్నటువంటి శివాజీ విగ్రహం వద్ద వ్యక్తి మూత్ర విసర్జన చేయడం వివాదానికి కారణంగా చెప్పవచ్చు. అయితే అక్కడే ఉన్నటువంటి కొంతమంది యువకులు సదరు వ్యక్తిని పట్టుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్తున్న సమయంలో మరో వర్గంకి చెందినటువంటి యువకులు ఈ వర్గంపై దాడి చేయడంతో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సందీప్ అనే యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో రెండు వర్గాలు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చాయి. పోటాపోటీగా ర్యాలీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు. ఇరు వర్గాలను కూడా సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆందోళన తీవ్రతరం అవడంతో సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత గజ్వేల్ కు చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. శాంతి భద్రతల పరీక్షణకై ఇరు వర్గాల నేతలతో కూడా యువకులతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను ఈరోజు అరెస్ట్ చేసినట్లు కూడా సిపి శ్వేత విలేకరుల సమావేశంలో చెప్పడం జరిగింది. ఈ ఘటనకు నిరసిస్తూ ఈ రోజు గజ్వేల్ బంద్ కూడా హిందూ సంఘాలు అదేవిధంగా బీజేపీ నేతలు బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. బంద్ నేపథ్యం బీజేపీ నేతలు హిందూ సంఘాల నేతలు ర్యాలీ నిర్వహిస్తున్నా కూడా కొద్దిపాటి ఘర్షణ చెలరేగినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఒక మత సంస్థకు చెందినటువంటి కార్యాలయం వద్ద కానివ్వండి లేదంటే పట్టణంలో కొన్ని చోట్ల రాళ్లు విసురుకోవడం కూడా జరిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున గజ్వేల్ పట్టణంలో మోహరించారు. ఇరు వర్గాలతో కూడా మళ్ళీ మాట్లాడడం జరిగింది. అది సందర్భంగా సిద్దిపేట సిపి శ్వేత మాట్లాడుతూ ఈ ఘటనకు ఎవరు పాల్పడినా కూడా చర్యలు తీసుకుంటాం. మరోవైపు ఇందుకు సంబంధించి కూడా ప్రత్యేక టీంలను కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. మరోవైపు ఈ ఘటనలకు ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఎవరు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా అందరిపై చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఆమె హామీ ఇవ్వడం జరిగింది. ఒకటి ఇప్పుడు ఎవరైతే ఆ వ్యక్తి మూత్ర విసర్జన చేస్తారో ఆయన యొక్క పరిస్థితి ఏంటి, అసలు కావాలనే చేశాడా లేకపోతే ఏమైనా మద్యం మత్తులో లేకపోతే ఇతర కారణాలు ఏమైనా తెలుస్తున్నాయి మనకి? అయితే శివాజీ విగ్రహం వద్ద మూత్ర విసర్జన చేసినటువంటి వ్యక్తి గత రాత్రి పూర్తిగా మద్యం మత్తులో ఉన్నట్లు కూడా స్థానికులు చెప్తాం. నేపథ్యంలో మద్యం మత్తులో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఈ ఘటనకు పాల్పడ్డారు. అయితే అక్కడ ఉన్నటువంటి యువకులు అతన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్న సమయంలో ఈ ఘటన కింద ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డ నేపథ్యంలో అప్పటి నుంచి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు నివురు కప్పిన నిప్పులా కూడా పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఎప్పుడు ఏ క్షణంలో ఎలాంటి పరిస్థితులు దారితీస్తాయో కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. మరోవైపు పోలీసులు మాత్రం గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు
పోలీసు బలగాలు కూడా పట్టణంలో పహారా పరిస్థితి ఉంది. సంబంధించినటువంటి ఏమైనా భద్రతా చర్యలు అంటే 144 అట్లా ఏమైనా పెట్టే అవకాశం ఉన్నది? ఎందుకంటే ఒకవేళ ప్రమాదాలు ఏమైనా ఘటనలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తుగా ఏమైనా పోలీసులను చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుందా? అయితే వాటికి సంబంధించి మీరు చెప్పిన అంశాలకు సంబంధించి అయితే పోలీసు చర్యలకు ఇంకా తీసుకోవాల్సిన కఠిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే లేదని చెప్తాను పోలీసులు. ఎందుకంటే ఎవరైతే నిన్న దాడిలో గాయపడినటువంటి బాధితున్నాడో అతనికి చీకోటి ప్రవీణ్ కూడా హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా ఆయన కూడా మాట్లాడుతూ ఇట్లాంటి ఘటనలు పాల్పడడం తీవ్రంగా ఖండిస్తున్నట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే నేపథ్యంలో రాజకీయ నాయకుల పరామర్శల తాకిడి కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన నేపథ్యంలో ఇంకొంత భద్రతా చర్యలకు సంబంధించినటువంటి పోలీసులు కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. రాజశేఖర్ అప్డేట్స్ నవీన్. నెక్స్ట్ మనం ఉమ్మడి ఖమ్మం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే పొంగులేటి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో చేరాక ఒక పూర్తి స్థాయిలో కాంగ్రెస్కి ఒక నిండు కళ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఖమ్మం చూసుకుంటే. ఈ నేపథ్యంలో నా పొంగులేటి రాజగోపాల్ రెడ్డితో భేటీ అయినటువంటి ఆ భేటీ ఇప్పుడు ఆసక్తికరంగా తెలంగాణ రాజకీయాలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కోమటిరెడ్డి కలవడంతో కాంగ్రెస్లో రాజగోపాల్ రెడ్డి చేరుతారు అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి సంకేతాలు అయితే ఇప్పుడు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడికే ఆ నేపథ్యం సంబంధించి గతంలో రేవంత్ రెడ్డి కూడా ఆహ్వానించినటువంటి పరిస్థితి గోపాల్ రెడ్డిని, తమ్ముడు కూడా తీసుకువస్తానని కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఓవైపు వెంకటరెడ్డి. మొత్తానికి ఏదైనప్పుడు కూడా రాజగోపాల్ రెడ్డి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే గత 2 రోజుల క్రితం ఖమ్మం వేదికగా జరిగినటువంటి జనగర్జన తెలంగాణ జనగర్జన సభ అయితే విజయవంతమైన నేపథ్యంలో అదే వేదికగా అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంకారావం పూరించిందని కూడా చెప్పొచ్చు. అయితే ఇదే వేదిక మీదుగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు ఆయన అనుచరులు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇదే వేదికగా ఈ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో ఆయన మొదటి నుంచి కూడా చెప్తున్న నేపథ్యంలో ఏదైతే ఆయనతో పాటు అంటే ఆయన చేరాక అనేక మంది కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే అనేక మంది కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన పదే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీని గద్దె దింపడమే మా లక్ష్యం అని కూడా ఈయన అనేక మార్లు కూడా చెప్పినట్లు కూడా మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో ఈ రోజు అంటే ఏదైతే అంటే మొదటగా కాంగ్రెస్ పార్టీ సొంత గూటికే మరలా అంటే రాజగోపాల్ రెడ్డి మరలా కాంగ్రెస్ పార్టీకి వస్తున్నట్లుగా మనం చెప్పొచ్చు. ఏదైతే మునుగోడు ఎన్నికలలో బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసి అదేవిధంగా అంటే అక్కడ సొంత పార్టీ నేతలు సపోర్ట్ చేయలేదని అప్పటి నుంచి కూడా అంటే బాధపడుతున్నటువంటి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి గత కొన్ని రోజులుగా కూడా అంటే సిద్ధం అవుతున్న పరిస్థితి కూడా ఉంది. కానీ తెర మీద మాత్రం నేను కాంగ్రెస్ పార్టీలోకి రాదలుచుకోలేదని అదేవిధంగా బీజేపీ పార్టీని వీడను అని కూడా అనేక మార్లు చెప్పినట్లుగా కూడా మనం చేయొచ్చు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి మరలా తీసుకురావడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సఫలమయ్యారని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే అంటే తమ్ముడిని ఏ విధంగానైనా కూడా మరలా సొంత గుటికి చేర్చేందుకు ఆయన అంటే ఆయన లైన్ క్లియర్ చేసినట్టుగా కూడా చూడొచ్చు. అయితే రాజగోపాల్ రెడ్డి అనేక మార్లు మాట్లాడుతూ నేను కాంగ్రెస్ పార్టీలోకి రానని నాకు అంటే రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్తూనే వస్తా అని చెప్పి అనేక మార్లు చెప్తున్నా వెనకాల అంటే ఏదైతే తెర వెనుక అయితే ఆయన అంటే మొత్తం కూడా నడిపించిన పరిస్థితి కూడా ఉంది. ఏదైతే ప్రియాంక గాంధీ తోటి అదేవిధంగా హైదరాబాద్ ఏదైతే ఢిల్లీలో అధిష్టానం తోటి కూడా ఈయన చర్చలు సఫలమయ్యాయని కూడా చూడొచ్చు. అయితే ముందుగా అనుకున్నట్టు ఏదైతే మొన్న జూలై 2వ తారీఖున జరిగినటువంటి సభ ద్వారానే ఈయన కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వలన వాయిదా పడిందని కూడా విశ్వసనీయ సమాచారం. అయితే ఏదైతే ఈ రోజు రాజగోపాల్ రెడ్డి పొంగులేటి తోటి భేటీ కావడం అయితే సర్వత్రా చర్చనీయాంశమైందని కూడా చెప్పొచ్చు. అంటే ఆయన మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని తెలుస్తుంది. అంటే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభిమానులు కావచ్చు, నాయకులు కావచ్చు అంటే ఇది అంటే రాజగోపాల్ రెడ్డి తోటి ఆగిపోయేది కాదని రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలోకి చూస్తున్నారని వస్తారని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇటు అధిష్టానం కావచ్చు లేకపోతే అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారో వారందరూ కూడా మరలా కాంగ్రెస్ పార్టీలోకి రావచ్చు అని అదేవిధంగా మొన్న ఖమ్మంలో జరిగినటువంటి వేదిక ద్వారా రాహుల్ గాంధీ వీరందరికీ కూడా అంటే కాంగ్రెస్ పార్టీ ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉంటాయని ఎవరైనా కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావచ్చు అని ఆహ్వానించినట్లుగా కూడా మనం చూడవచ్చు. ఈ నేపథ్యంలో ఈ రోజు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి భేటీ అయితే అంటే చర్చనీయాంశమైందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి మరలా మునుపటి రోజులు వస్తున్నాయని చెప్పడంలో సందేశం లేదనిపిస్తోంది రాజశేఖర్. అంటే చాలా వరకు రాజగోపాల్ రెడ్డి రావటం ఖరారైపోయిందని మన వార్తలు విన్నటువంటి పరిస్థితి, కానీ ఎందుకో ఆగుతున్నటువంటి పరిస్థితి. మన ఈటెల రాజేందర్ కానీ రాజగోపాల్ రెడ్డి వెళ్ళడం మళ్ళీ కలవటం చర్చ జరగడం అంటే బీజేపీ
మాట్లాడుతున్నట్టు అధినాయకత్వంతో మాట్లాడుతున్న నేపథ్యంలోనే ఆయన కొంచెం ఆగుతున్నట్టు మనం భావించాల్సిన అవసరం ఉందంటారా? లేకపోతే ఇక్కడ కాంగ్రెస్లో తీసుకోవాల్సినటువంటి పూర్తిగా చర్యలు అంటే ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి టికెట్లు కానీ మిగతావి కూడా క్లియర్ చేసుకొని రావడం కోసం జాప్యం అవుతుంది అనుకోవచ్చా? లేకపోతే మొత్తానికి అసలు ఏం జరుగుతుందని మనం భావించే అవకాశం ఉంటుంది అందుకు జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో? ఏదైతే అంటే మొన్న ఈటెల రాజేందర్ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని అనేక ప్రచార మాధ్యమాల్లో కూడా అంటే వార్తలు వచ్చిన నేపథ్యంలో ఏదైతే ఈ బీజేపీ అధిష్టానం అలర్ట్ అయిందని కూడా చెప్పొచ్చు. అంటే వీరు అలర్ట్ అయి ఆయనని బుజ్జగించే చర్యలు కూడా చేపట్టినట్లు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ యొక్క అంటే ఈటెల రాజేంద్ర పార్టీ మారుతున్నారు అని వచ్చిన వార్తలలో అయితే 100% నిజం ఉంది. ఆయన దానికి తగ్గట్టు ఆయన అంటే దారి కూడా వేసుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఈ విషయం బయటకు పొక్కడంతో ఆయన కొంచెం అంటే కొన్ని రోజులు ఆగుతున్నారు తప్ప ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని కూడా తెలుస్తుంది. అదే విధంగా ఈ రోజు అంటే కొన్ని రోజుల అంటే ఏదైతే ఒక 3-4 నెలల నుంచి కూడా నడుస్తున్న ఇది పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అయితే అంటే ఏదైతే మొన్న జరిగినటువంటి అంటే కవిత విషయంలో బీజేపీ పార్టీ అంటే వదిలేసిన నేపథ్యంలో ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ బీజేపీకి దెబ్బగా కూడా భావించవచ్చు. అదే విధంగా బీజేపీకి చెందినటువంటి అనేక మంది నాయకులు కూడా అంటే బీజేపీ కావచ్చు లేకపోతే ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఎన్నికలు మరో 4 నెలల్లో ఉన్న నేపథ్యంలో అనేక మంది కూడా క్యూ కట్టే అవకాశం కూడా ఉంది. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే అనేక మార్లు కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మేము అందరం కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి నాయకులందరం సుమారు 30 నుంచి 40 మంది మేము కాంగ్రెస్ పార్టీలో వెళ్తాం. అదేవిధంగా ఈసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే మా ఉద్దేశం అని ఆయన పదే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల మొన్న ఏదైతే జూన్ 2వ తారీఖు జరిగినటువంటి తెలంగాణ జనగర్జన సభలో అయితే వీరందరూ కూడా అంటే ఒక్కొక్కరిగా అయితే వచ్చే పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనేక మందితోటి కూడా చర్చలు కూడా జరుపుతున్నట్లుగా కూడా చూడొచ్చు. ఈ నేపథ్యంలో అంటే ఈ రోజు అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కంపల్సరీ పక్కాగా అయితే కాంగ్రెస్ పార్టీలోకి వస్తారనే విశ్వసనీయ సమాచారం. అయితే దీనికి సంబంధించి పాల్వాయి స్రవంతి కూడా అంటే రాజగోపాల్ రెడ్డిని ఆహ్వానిస్తున్నట్టు ఆమె కూడా వెల్లడించిన పరిస్థితి ఉంది. అయితే నవీన్ కూడా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి, కేవలం ఆ ఇష్యూ మీద బయటకు వచ్చాయి. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని పూర్తిగా రాజగోపాల్ రెడ్డి ఎక్కడ విమర్శించినటువంటి పరిస్థితి కూడా లేవు. కేవలం బీఆర్ఎస్ లేకపోతే కేసీఆర్ వీళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తూ వారిని శత్రువుడిగా ప్రకటించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఆయన ప్రసంగాల్లో కూడా. కానీ ఇక్కడ ఈయన రావడం ఖాయమైనప్పుడు కూడా కొంతవరకు ఈరోజు పొంగులేటి కలవడం కూడా వెనక రేవంత్ రెడ్డి స్ట్రాటజీ కూడా కొంతవరకు ఉంది మనం భావించవలసిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణలో అంటే కాంగ్రెస్ పార్టీ మరలా బలపడుతుంది అంటే రేవంత్ రెడ్డి హస్తం ఉందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క నాయకుడితోటి ఏదైతే మన అధికార బీఆర్ఎస్ పార్టీ తోటి ఉన్న నాయకులతోటి కావచ్చు, అదే విధంగా బీజేపీ పార్టీలోని అనేక మంది నాయకులతోటి కూడా ఈయన చర్చలు సాగిస్తున్నట్టుగా కూడా చూడవచ్చు. ఏదైతే వీరు ఆపరేషన్ ఆకర్ష అంటే కాంగ్రెస్ లోకి కూడా తీసుకురావడానికి రేవంత్ రెడ్డి అని చెప్పవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే రేవంత్ రెడ్డి ఈ ఎన్నికలలో ఏదైతే కర్ణాటకలో నేపథ్యంలో వచ్చే కూడా అలాంటి విజయమే వీరు సాధించాలని కూడా కృషి చేస్తున్నట్టుగా కూడా చూడదు. ఈ నేపథ్యంలో సీనియర్లందరినీ కూడా ఒక తాటిపై తెచ్చేందుకు వీరందరూ కూడా అంటే రేవంత్ రెడ్డి అయితే అందరినీ కలుపుకొని పోయే ప్రయత్నం కూడా చేస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ఎవరైతే అంటే రేసు గుర్రాలు ఉన్నారో అంటే ముఖ్యంగా గెలుపొందేటటువంటి రేసు గుర్రాలు అంటే వారికి మాత్రమే ఏదైతే సర్వేలలో వచ్చిన వారికి మాత్రమే టికెట్లు ఇస్తామని చెప్పుకుంటూ అదే విధంగా ప్రతి నియోజకవర్గంలో బలాన్ని పెంచుకుంటూ పోతున్నట్లుగా కూడా చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు లేదంటే ఈటెల రాజేందర్ కావచ్చు అనేక మంది అంటే బీజేపీ నుంచి కొంతమంది అంటే వీరిని అదే విధంగా అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి అనేక మందిని కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలోకి అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. అంటే ఏదైతే ఈ రోజు అంటే గత కొన్ని రోజులుగా అంటే ఏదైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్తేనే వస్తా అంటూ ఆయన అయితే వెనకాల అంటే బ్యాక్గ్రౌండ్ గా అయితే కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో అంటే వీరందరూ కూడా ఇటు అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు లేకపోతే రేవంత్ రెడ్డి ఈ సీనియర్ నాయకులు అందరూ కూడా ఎక్కడ కూడా వీరు అంటే ఏదో ఈగోలకు పోకుండా ఈసారి ఏ విధంగానైనా కూడా అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి ఈ ఎన్నికలలో అయితే కాంగ్రెస్ పార్టీని అధికారంలో కూర్చోబెట్టడానికి అయితే వీరు ప్రయత్నిస్తున్నారని చెప్పొచ్చు రాజశేఖర్.
థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి జోషి మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా అక్కడ ఆదిలాబాద్ విద్యాశాఖలో అవకతవకలు నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా స్థాయి కాంట్రాక్ట్ ఉద్యోగ నియామకంలో గోల్మాల్ జరిగినటువంటి పరిస్థితి. 4 ఏళ్లుగా నిరీక్షిస్తున్నటువంటి అభ్యర్థులు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ల పేరుతో గందరగోళం సృష్టించినటువంటి పరిస్థితి. మొత్తానికి ప్రక్రియలో లోపము లేదని చెప్తున్నటువంటి ఈఓ ఉన్నప్పటికీ కూడా ఉద్యోగ నియామకాల్లో చక్రం తిప్పినటువంటి ప్రధాన ఉపాధ్యాయ సంఘం నేత ఉన్నట్టు తెలిసింది. ఆయన ఎమ్మెల్యేకు దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితి ఉందని, ఇక ఎమ్మెల్యే పాత్ర కూడా ఉందని ఒక అనుమానాలు అయితే ఇప్పుడు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి జోషి చెప్పండి. రాజశేఖర్, గుడ్ ఈవినింగ్. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి విద్యాశాఖలో పూర్తిగా ఉద్యోగ నియామకాలకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ విభాగంలో కావచ్చు, పూర్తిగా అవకతవకలు నిత్యం చోటు చేసుకుంటున్నాయనే మాట మాత్రం ఖచ్చితంగా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దానికి తాజాగా ఇప్పుడు సమగ్ర శిక్ష అనేటటువంటి విభాగానికి సంబంధించి అసిస్టెంట్ ప్రోగ్రామర్ ఉద్యోగం ఏదైతే జిల్లా స్థాయికి సంబంధించినటువంటి ఉద్యోగ నియామకం, ఇది పూర్తిగా కాంట్రాక్ట్ కి సంబంధించినటువంటి ఉద్యోగం అయినప్పటికీ కూడా జిల్లా ఉద్యోగం కావటంతో దీనిపైన చాలా మంది ఫోకస్ చేసేగా తెలుస్తోంది. దీనికి ఒక ఉపాధ్యాయ సంఘానికి, ప్రధాన ఉపాధ్యాయ సంఘానికి సంబంధించినటువంటి ఒక జిల్లా స్థాయి నేత దీని వెనుక పూర్తిగా తెర వెనుక చక్రం తిప్పినట్లుగా అనేది మనకు స్పష్టంగా మన వద్ద సమాచారం ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క ఉద్యోగ సంఘానికి సంబంధించినటువంటి నేత ఎవరైతే ఉన్నారో ఆయన ఇటు విద్యాశాఖలోనే కాకుండా అటు తన సొంత కుల సంఘానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా చాలా చురుగ్గా వ్యవహరిస్తుంటూ ఉంటారు. అలాగే సామాజిక వర్గ సమీకరణాల్లో భాగంగా ఇటు ఆదిలాబాద్ ఎమ్మెల్యేకు సంబంధించినటువంటి స్వంత సామాజిక వర్గానికి చెందినటువంటి ఉపాధ్యాయ సంఘ నేతగా, కుల సంఘ నేతగా ఎమ్మెల్యేకు కూడా చాలా దగ్గరగా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే ఈ కోణంలో ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి ఏదైతే అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి అనేటటువంటి కోణంలో చూసినట్లయితే పరోక్షంగా ఎమ్మెల్యేకు సంబంధించినటువంటి పాత్ర కూడా దీంట్లో ఉందా అనేటటువంటి ఒక రకమైనటువంటి అనుమానాలు కలుగుతున్నటువంటి పరిస్థితి. ఈ జిల్లా స్థాయి ఉద్యోగానికి సంబంధించి గత 4 ఏళ్లుగా ఎవరైతే ఆన్లైన్ పరీక్షల్లో పాల్గొన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి నిన్న ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో వాళ్ళ సర్టిఫికేట్ల పరిశీలన నిర్వహించడం జరిగింది. నిన్ననే పూర్తిగా దాదాపుగా 85% నిన్న సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరిగింది. మిగతా వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు సర్టిఫికేట్ల పరిశీలన నిర్వహించడం జరిగింది. అయితే ఈ ఉద్యోగ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యి మెరిట్ జాబితా ప్రకారంగా మొత్తం 165 మంది అభ్యర్థులు ఉన్నటువంటి ఈ జాబితాకు సంబంధించి కేవలం ఒకే ఒక ఉద్యోగానికి ఈ యొక్క తతంగం అంతా జరుగుతున్నటువంటి నేపథ్యం. అయితే విచిత్రంగా ఈ యొక్క సర్టిఫికేట్ల పరిశీలనకు సంబంధించినటువంటి ప్రక్రియ కంటే ముందుగానే అసలు ఈ ఉద్యోగం ఎవరికి అనేటటువంటిది ఖరారైనట్లుగా మాత్రము మనకు విద్యాశాఖకు సంబంధించినటువంటి అంతర్గత వ్యక్తుల ద్వారా మనకు సమాచారం. అయితే ఈ వ్యవహారంలో వాళ్ళు తెరపైకి రావడానికి కానీ తమ పేరును బయట పెట్టుకోవడానికి కానీ ఇష్టపడనటువంటి నేపథ్యం. అంటే వాళ్లకు ఉండేటటువంటి అభద్రతా భావాలు, భయాందోళనలు వాళ్ళకు ఉండొచ్చు కాక. అయితే ఈ వ్యవహారం మొత్తంలో కూడా ఒక ఉపాధ్యాయ సంఘానికి చెందినటువంటి ఒక నేత చక్రం తిప్పడం ఒకటైతే ఆయన ఎమ్మెల్యేకు చాలా సన్నిహితుడుగా ఉండటం అనేటటువంటిది. ఈ 2 కోణాలని పరిశీలించినట్లయితే అసలు విద్యాశాఖలో పూర్తిగా ఏం జరుగుతోంది అనేటటువంటిది ఒక ప్రశ్న తలెత్తుతున్నటువంటి పరిస్థితి. అదే క్రమంలో విద్యాశాఖలో చోటు చేసుకునేటటువంటి ప్రతి పరిణామం వెనుక ఎమ్మెల్యే హస్తం ఉంటుందా అనేటటువంటి మరో ప్రశ్న కూడా తెరపైకి వస్తున్నటువంటి సందర్భం. అంటే విద్యాశాఖ అనేటటువంటిది పూర్తిగా అంటే ఉపాధ్యాయులు కావచ్చు, విద్యా వ్యవస్థ కావచ్చు, ఇది పూర్తిగా ఒక జనరేషన్ ను మార్చేటటువంటి శక్తివంతమైనటువంటి ఒక శాఖగా దీన్ని మనం విద్యాశాఖగా పేర్కొనవచ్చు. పిల్లలందరికీ విద్యాబుద్ధులు నేర్పి ఒక మంచి పౌరులను తీర్చిదిద్దేటటువంటి ఈ యొక్క శాఖలో రాజకీయ ప్రమేయం అనేటటువంటిది పూర్తిగా ఇప్పుడు ఒక రకమైనటువంటి ఫీలింగ్ కలిగిస్తున్నటువంటి పరిస్థితి. దానికి అధికార పార్టీ వాళ్ళు నిజమైనటువంటి చర్యలకు పాల్పడటం అనేటటువంటిది ఎవరు కూడా ఆహ్వానించినటువంటి, సమర్థించినటువంటి పరిస్థితి. అయితే దీని అంతటికీ సంబంధించి మనకు అనుమానాలు తలెత్తుతున్నటువంటి పరిస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే అంటే మొదటి నుండి జాబితాలో అంటే వరుస క్రమంలో చూసుకున్నట్లయితే 2-3 అభ్యర్థులకు సంబంధించినటువంటి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే గతంలో ఈ యొక్క పరీక్షలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వెలువడినటువంటి సందర్భంలో ఏవైతే నిబంధనలు లేవో
అవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతము ఈ సర్టిఫికెట్ల పరిశీలనకు సంబంధించినటువంటి ప్రక్రియలో వాళ్ళందరూ అమలు చేస్తున్నట్లుగానే అభ్యర్థులు వాపోతున్నటువంటి పరిస్థితి. అంటే ఈ యొక్క పరిస్థితిని అంతా చూసినట్లయితే కావాలని చెప్పే లేని నిబంధనలు కూడా తెరపైకి తీసుకొచ్చి అమలు చేయడం ద్వారా వాళ్ళు ఎవరినైతే ముందుగా సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకే ఈ యొక్క ఉద్యోగం కట్టబెట్టడానికి పూర్తిగా రంగం సిద్ధం చేసినట్లుగా మాత్రం మనకు స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క పరిస్థితిని అంతా కూడా జిల్లా విద్యాశాఖాధికారి ప్రణీత ముందు అమ్మ న్యూస్ వివరించినటువంటి క్రమంలో ఆమె తన స్థాయిలో ఇవన్నీ కూడా ఏమి వాస్తవాలు కావు అని చెప్పి ఆమె ఖండించినప్పటికీ కూడా వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇంత రాజకీయ జోక్యం ఉన్నటువంటి నేపథ్యంలో స్వయాన విద్యాశాఖ కంటే మరింతగా ఎక్కువ చురుగ్గా ఉండేటటువంటి ఎన్నో విభాగాలు ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి అధికారులే అధికారిక పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకు అడుగులకు మడుగులెత్తుతున్నటువంటి నేపథ్యంలో విద్యాశాఖాధికారిగా ఆమె ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి కూడా అక్కడ మనం స్పష్టంగా చూడవచ్చు. వాస్తవంగా ఆమెకు తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా అనేది విషయాన్ని పక్కన పెడితే రాజకీయ జోక్యం మాత్రం ఈ విషయంలో ఖచ్చితంగా ఉంది. ఈ యొక్క జిల్లా స్థాయి ఉద్యోగము ఈ యొక్క నియామక ప్రక్రియకు ముందే ఖరారైంది అనే విషయం మాత్రం మనకు స్పష్టంగా తెలుస్తుంది. రైట్. ఒకటి, ఒకవేళ అభ్యర్థులు ఏమైనా అబ్జెక్షన్ చేసి ఒకవేళ విచారణ చర్యలు ఏమైనా చేపట్టమని అడిగితే కనుక అలాంటి దిశగా ఏమైనా అవకాశాలు ఉన్నాయంటారు? లేదు రాజకీయ పలుకుబడితో ఆల్రెడీ ప్రాసెస్ అయిపోయింది కాబట్టి ఇక ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం లేదనుకోవచ్చు మనం? అంటే వాస్తవంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అభ్యర్థులు ఎవరు కూడా వాళ్లకు ఉద్యోగము ఉపాధి కొరకు వేచి చూడడం తప్ప వాళ్ళు ప్రభుత్వంతో పోరాడలేనటువంటి నిస్సహాయ స్థితిలోకి వెళ్ళి అనేటటువంటి ఒక అనుమానం కలుగుతుంది. వాస్తవంగా రాబోయే ఎన్నికల్లో నిరుద్యోగత ఈ ఉద్యోగాల కల్పన అనేటటువంటి అంశం ప్రధానంగా రాష్ట్రంలో ప్రభావం చూపేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖకు సంబంధించినటువంటి తాజా ఘటనలో చూస్తున్నట్లయితే కేవలం ఒక ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయంలో 165 మంది అంటే పరీక్ష రాసినటువంటి అభ్యర్థుల సంఖ్య దానికి చాలా రెట్లు ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి. కానీ మెరిట్ జాబితా తీసిన తర్వాత కూడా 165 మంది ఒక ఉద్యోగానికి పోటీ పడుతున్నారు అని అంటే ఇక్కడ పరిస్థితిని మనం గమనించవచ్చు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్క నిరుద్యోగి కూడా ప్రత్యక్షంగా తాను ఈ యొక్క అంశం పైన గళం విప్పేటటువంటి పరిస్థితులు అయితే లేవు. ఎందుకనంటే ఎక్కడ తమకు భవిష్యత్తులో కూడా ఈ రకమైనటువంటి అంటే తాము నోరు విప్పితే కనుక ఎక్కడ అక్రమ కేసులు బనాయిస్తారో ఎక్కడ పోలీసుల వేధింపు. రాజేష్, ఒకటి అంటే చాలా నిరుద్యోగులు చాలా వరకు వెయిట్ చేస్తున్నటువంటి చిన్న ఉద్యోగం అయినా వెళ్ళిపోదాం అన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏళ్ళుగా వాళ్ళు ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి. చిన్న ఉద్యోగం వచ్చినా చాలు అనుకుని చాలా వరకు సర్దుకునే ప్రయత్నంలో కూడా ఉన్నటువంటి పరిస్థితి. నిరుద్యోగుల పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉంది. అంటే ఈ నేపథ్యంలో ఇక్కడ కొంతవరకు క్యాష్ చేసుకొని అమౌంట్ పరంగా కూడా ఏమైనా ఈ సీట్ల భర్తీకి సంబంధించినటువంటి విషయం జరిగిందని మనం ఏమైనా అనుకోవచ్చు అంటారా? ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించినటువంటి ఏదైతే తెర వెనుక తతంగం జరిగిందో లక్షల్లో ఈ యొక్క ఉద్యోగ నియామకానికి సంబంధించినటువంటి వ్యవహారం నడిచినట్లుగానైతే మనకు తెలుస్తోంది. ఎందుకంటే జిల్లా స్థాయికి సంబంధించినటువంటి ఇది కాంట్రాక్ట్ ఉద్యోగం. వాస్తవంగా ఇది పేరుకు మాత్రమే కాంట్రాక్ట్ ఉద్యోగం, కానీ ప్రతి సంవత్సరము ఇది వాళ్లకు మళ్ళీ గడువు పెరిగేటటువంటి ఉద్యోగం. ఈ నేపథ్యంలో వాళ్ళు కోరుకున్నంత కాలము ఈ యొక్క విభాగంలో పని ఉన్నంత కాలము ఇది ఎక్స్టెండ్ అయ్యేటటువంటి ఉద్యోగం అయినటువంటి నేపథ్యంలో లక్షల్లోనే దీనికి సంబంధించినటువంటి ఫిక్సింగ్ జరిగినట్లుగా మాత్రము అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యము. అయితే రాబోయే రోజుల్లో ఒకవేళ ఉపాధ్యాయ సంఘాల మధ్య కనుక ఏవైనా పొరపొచ్చాలు వచ్చి ఈ విషయం తెరపైకి వస్తే తప్ప దీనికి సంబంధించినటువంటి లోతుపాతులు ఏవి కూడా బహిరంగంగా బయటకు వచ్చేటటువంటి పరిస్థితులు అయితే లేనట్లుగా తెలుస్తుంది. రాజశేఖర్ జోషి, నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణుగుంటలో విషాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇసుక ట్రాక్టర్ ఢీకొని 3 యువకులు మృతి చెందినటువంటి పరిస్థితి. స్పాట్లోనే ఒకరు మృతి చెంది చికిత్స పొందుతూ మరొక 2 మృతి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక దీనికి సంబంధించినటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి శ్రీకాంత్. థ్యాంక్ యూ రాజశేఖర్. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ మండలంలోని రేణిగుంట గ్రామంలో విషాదం నెలకొంది. ఇసుక ట్రాక్టర్ ఢీకొని ఒక 3 యువకులు కూడా మృతి చెందిన పరిస్థితి. అంటే రాంగ్ రూట్ లో అతివేగంగా వచ్చిన ఇసుక ట్రాక్టర్
ఒక బైక్ ను ఢీకొనగా దాంట్లో ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించగా మరొక ఇద్దరు వ్యక్తులు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన ఒక ఉద్రిక్తతకైతే దారితీసింది. దీంతో ఆ మృతుల కుటుంబ సభ్యులంతా కూడా ఆసుపత్రి ముందు కాసేపు ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. వాళ్ళంతా కూడా నష్టపరిహారం చెల్లించాలంటూ కూడా ఒక ఉద్రిక్తత అయితే దారితీసింది. ఇదంతా కూడా ఇసుక మాఫియా రెచ్చిపోవడం వల్ల ఇదంతా ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. మానకొండూరు నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరుగుతుంటుంది. దాదాపు ఈ చుట్టుపక్కల గ్రామంలో లింగాపూర్ అనే గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో ఇంటికి 2 ట్రాక్టర్లు మనకు దర్శనమిస్తుంటాయి. ప్రతి రోజు కూడా వందల సంఖ్యలో ట్రాక్టర్లు ఆ లారీలలో మానేరు బాగు రేణికుంట గ్రామం సమీపంలో ఉంటుంది. ఈ మానేరు నుండి చాలా పెద్ద ఎత్తున కూడా ఇసుక అక్రమంగా తరలిస్తూ ఉంటారు. ఈ క్రమంలో రాత్రి వేళలో ఇసుక అక్రమ రవాణాదారులు పెద్ద ఎత్తున ఒకదాని వెంట ఒకటి ఇసుక తరలిస్తూ ఉంటారు. అంటే పోలీసులకి చిక్కకుండా రాత్రి వేళలో గుట్టు చప్పుడు కాకుండా ఇదంతా జరుగుతున్నాయనే సమాచారం అయితే ఉంది. అయితే ఈ తరుణంలో ఇలాంటి ప్రమాదాలు తరచూ కూడా చోటు చేసుకుంటున్నాయి. అయినప్పటికీ కూడా అధికారులు ఇలాంటి బాధితులు ఎవరైనా హంగామా చేసినప్పుడు మాత్రమే తూతూ మంత్రంగా చర్యలు తీసుకోవడం తప్ప ఇసుక అక్రమ రవాణాకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నట్టయితే అనిపించట్లేదు. గతంలో ఇక్కడ పోలీస్ కమిషనర్ గా పనిచేసిన కమలాసన్ రెడ్డి మాత్రం అక్రమ ఇసుక మాఫియా మాత్రం అరికట్టగలిగారని చెప్పొచ్చు. ఆయన ప్రత్యేక పర్యవేక్షణ అంటే ఇసుకకు అక్రమ తరలింపు వచ్చి ఒక ప్రత్యేకమైన చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశారు గతంలో. ఆ చెక్ పోస్టులను ద్వారా ఇసుక అక్రమ రవాణా అయితే అరికట్టగలిగారు. ఆయన బదిలీపై మరొక జిల్లాకు వెళ్ళడం వల్ల కాస్త పోలీసుల వైఫల్యం కూడా కనబడుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు. అంటే ఇటీవల కరీంనగర్ లో దాదాపుగా ఇసుక అక్రమ రవాణా అనేది పెద్ద ఎత్తున జరుగుతుంటుంది. అందులోనూ ఈ మానేరు వాగు ఏదైతే మానేరు నది ప్రవహిస్తుంటుందో మానేరు నది ఈ మానకొండూరు నియోజకవర్గంలో ఒడ్డునే ఉంటుంది. ఆ రేణికుంట బ్రిడ్జ్ ఒడ్డునే ఉంటుంది. అక్కడి నుంచి దాదాపుగా పెద్ద ఎత్తున కూడా ఇసుక అక్రమంగా తరలిస్తుంటారు. గతంలో అధికార పార్టీకి చెందిన ఒక కార్పొరేటర్ కొడుకు కూడా ఈ ఇసుక అక్రమ తరలింపును అడ్డుకున్నప్పుడు పోలీసులపైకి కూడా దురుసుగా ప్రవర్తించి ఒక వివాదాస్పదంగా అయితే మారింది. అంటే అధికార పార్టీకి చెందిన నేతల అండబలం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. దీంతో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడానికి పోలీసులు కూడా కాస్త విఫలమవుతున్నట్టుగా మనకు చెప్పుకోవచ్చు. రాజశేఖర్ శ్రీకాంత్, ఒకటి ఏదైతే ఈ ప్రమాదం సంబంధించినటువంటి విషయంలో పోలీసులు కానీ సంబంధిత అధికారులు కానీ ఇంతవరకు ఏమైనా స్పందించారు? ఏం చెప్తున్నారు అసలు ఈ విషయానికి సంబంధించి ప్రమాదానికి? ఎందుకంటే అక్రమంగా ఇసుక తవ్వకాలే ప్రమాదానికి కారణంగా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కానీ అధికారులు కానీ ఎలా స్పందిస్తున్నారు? ఇలాంటి చోటు చేసుకుంటున్నప్పుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి బాధితులను కఠినంగా శిక్షిస్తామని చెప్పడం సర్వసాధారణం. కాకపోతే అయినప్పటికీ కూడా ఒక ఉక్కుపాదం మోపాల్సిన అవసరం అయితే ఉంది. రాత్రి వేళలో ముఖ్యంగా గస్తీ పెంచి ఆ ప్రత్యేక పోలీసు బృందాలను కూడా రంగంలోకి దించాల్సి ఉంటుంది. ఇక్కడ అంటే అక్రమంగా ఇసుక ఏ దారుల్లో ప్రయాణిస్తుందో కూడా పోలీసు వాళ్ళు కొంచెం సమాచారం సేకరించి అక్కడ ప్రత్యేకమైన చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, అంటే ఇదంతా కూడా అంటే మనకు అందుతున్న సమాచారం ఒక వ్యక్తి 2 వీలర్ పై ఒక 2 వ్యక్తులు ముందుగా వెళ్తారు. మార్గ మధ్యలో అంటే వాళ్ళు పోలీసుల నుంచి అంటే పోలీసు దాడులు ఏమైనా జరుగుతున్నాయా అనేది ఆ కోణంలో మొదటగా ఒక 2 వీలర్ పై ఆ వ్యక్తి ప్రయాణిస్తాడు. అక్కడ ముందుగా ఒకవేళ ఏదైనా పోలీసు తనిఖీలు ఉంటే ఆ వ్యక్తి ఆ పోలీసుల నుంచి దాటిన తర్వాత వెనకాల వస్తున్న ఇసుక అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ కు సమాచారం అందిస్తాడు. దీంతో ఆ ట్రాక్టర్ డ్రైవర్లు ఎక్కడికక్కడ తమకు సమీపంలో ఉన్న సందుల్లో పార్క్ చేయడము లేదంటే ఆ ఇసుకను డంపింగ్ చేయడము ఎక్కడికక్కడ డంపింగ్ చేయడం కూడా జరుగుతుంటుంది. అంటే ఇదంతా ఒక వ్యూహాత్మకంగా మాఫియాగా నడుపుతూ ఉంటారు. అంటే గ్రామాల్లో సైతం ఇప్పుడు గతంలో పోలీస్ కమిషనర్ గా చేసిన కమలాసన్ రెడ్డి ఈ ఇసుక అక్రమ డంపులను చాలా పెద్ద ఎత్తున గుర్తించి డ్రోన్ల ద్వారా కూడా ఒక సర్చ్ ఆపరేషన్ నిర్వహించి ఎక్కడెక్కడైతే ఇసుక అక్రమ డంపు జరుగుతుందో అవంతా కూడా గుర్తించి వాళ్ళపై కూడా కఠినమైన చర్యలు తీసుకున్న దాఖలాలు అయితే గతంలో ఉండేవి. అంటే వీళ్ళంతా కూడా ఒక మాఫియాగా అధికార పార్టీకి చెందిన నేతలు కూడా కొందరు నిన్న కూడా మనం చూసుకోవచ్చు. గోదావరి కానీ రామగుండం నియోజకవర్గం గోదావరికని ప్రాంతంలో కూడా ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. అంటే కరీంనగర్ గోదావరికని ప్రాంతంలో కాంగ్రెస్ నేతకి చెందిన
అండ్ మనకు అందుతున్న సమాచారం ప్రకారము ఒక ఇసుక అక్రమంగా తరలిస్తున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీకి చెందిన అధికార పార్టీకి చెందిన నేత ఒకరు అడ్డుకోవడంతో ఆ అధికార నేతతో పాటు అతని కుమారునిపై కూడా దాడి చేశారు. నిన్న మన అమ్మా న్యూస్ లో కూడా మనం ప్రత్యేకంగా ఈ వార్తను కూడా ప్రసారం చేశాము. అంటే తరచు కూడా ఇది సర్వసాధారణంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. అధికారుల అండదండలు కూడా లేకపోలేదు రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్. ఇది ఇవాల్టి రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.